కార్తీక మాసంలో చేయాల్సినవి చేయకూడని పనులేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన మాసాల్లో ఒకటి కార్తీక మాసం. శివకేశవులకు ప్రీతికరమైన ఈ మాసంలో భక్తులు పూజలు, వ్రతాలు, నియమాలు పాటిస్తూ పుణ్యం సంపాదిస్తారు. ముందుగా చేయాల్సిన పనులేంటో ఇప్పుడు చూద్దాం. సూర్యోదయానికి ముందే లేచి పవిత్ర నదుల్లో లేదా కనీసం బావి నీటిలో స్నానం చేయాలి. ఇది సకల పాపాలను తొలగిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. నదీ స్నానం సాధ్యం కాకపోతే స్నానపు నీటిలో కొద్దిగా గంగాజలం లేదా పసుపు కలిపినా సరిపోతుంది. ఉదయం సాయంత్రం సమయాల్లో పూజా మందిరంలో ముఖ్యంగా తులసి కోట ముందు దీపం వెలిగించాలి. ఆలయాల్లో లేదా నదీ తీరాల్లో దీపదానం చేస్తే తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగి శుభఫలాలు కలుగుతాయి. దీపానికి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వాడితే ఉత్తమం. ఈ మాసంలో తులసి పూజ ప్రత్యేకమైనది. ఏకాదశి నాడు తులసి కళ్యాణం జరపడం అత్యంత శుభప్రదం. తులసి ముందు దీపం వెలిగించి పూజిస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. కార్తీక సోమవారాల్లో శివాలయ దర్శనం చేయండి. కార్తీక పురాణం లేదా భగవద్గీత పఠనం చేయడం మంచిది. ఈ మాసంలో దానం చేయడం అత్యంత పుణ్యప్రదం. చలికాలం కాబట్టి పేదలకు దుప్పట్లు, స్వెట్టర్లు, భోజనం వంటి దానాలు చేయండి. అలాగే నేలపై పడుకోవడం వల్ల కూడా పుణ్యఫలం లభిస్తుందని చెబుతారు. ఇప్పుడు చేయకూడని పనులేంటో చూద్దాం. బ్రహ్మ ముహూర్తంలో లేవకుండా ఆలస్యంగా పడుకోవడం ఈ మాసంలో శుభం కాదు. కార్తీక మాసంలో మాంసం, మద్యం పూర్తిగా విరుద్ధం. శరీరానికి ఆత్మకు పవిత్రత అవసరం. ఉల్లి, వెల్లుల్లి, గుమ్మడి, ముల్లంగి, బెండకాయ, పొట్లకాయ అలాగే ఎక్కువ విత్తనాలు ఉన్న పండ్లు తినకూడదు. సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. కార్తీక మాసంలో తులసి పూజ ముఖ్యమైనది కాబట్టి తులసి దళాలు తెంచకూడదు, మొక్కను దెబ్బతీయకూడదు. ఇంత తెలుసుకున్నారుగా మిత్రులారా. కార్తీక మాసం అంటే కేవలం దీపాలు వెలిగించడం మాత్రమే కాదు, మనలోని అంధకారాన్ని వెలిగించటం. ఈ సూచనలు పాటిస్తే పుణ్యం, శాంతి, సంపద మీ ఇంట్లో స్థిరంగా నిలుస్తాయి. ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ. ఇలాంటి మరిన్ని భక్తి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.